హాయ్ హలో అందరూ బాగున్నారా? ఈరోజు నేను మునక్కాయ గుడ్డు పులుసు వండుతున్నానండి. ఫస్ట్ ఆనియన్ వేసుకున్నాను, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఏగనిద్దాము. ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి, ఆ తర్వాత పసుపు వేసుకోవాలి అన్నీ మగ్గడానికి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పసుపు వేస్తే బాగా మగ్గుతాయి టమాటాలు ఎర్రగడ్డలు. నేను ముల్లంగి వేసుకుంటున్నానండి. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు ముల్లంగి వేసుకునే అవసరం లేదు. ముందుగా వేసుకుంటే ముల్లంగి ఉడుకుతుంది కదా. తర్వాత మునక్కాయలు వేయాలి, కారం వేయాలి. తర్వాత చింతపండుని బాగా పిసుక్కొని చింతపండు రసాన్ని పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకోవాలండి. చూడండి, ఇలా చిక్కబడ్డాక ఆపేసుకోవాలి. ఇందులో గుడ్లు వేసేసుకోవాలి. చూడండి, గుడ్లు వేసేసుకున్నాక మంట పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కదా గుడ్లు. అంతేనండి, గుడ్డు బెండకాయ పులుసు రెడీ. గుడ్డు మునక్కాయ పులుసు రెడీ. ఓకే, బాయ్. కొంచెం మిస్టేక్ అయ్యింది చెప్పడం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ ఎలా ఉందో పెట్టండి.